సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ సూచించారు. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా భావించి సకాలంలో పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ సూచించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశపు మందిరంలో ఆయన జాయింట్ కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, ఆర్డీఓ కె స్వాతిలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడుతూ అర్జీదారుల సమస్యల వివరాలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కె కన్నమనాయుడు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తనయుడు కొల్లు పునీత్ అన్నారు. యువతలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తనయుడు కొల్లు పునీత్ అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబుల్ కళాశాల క్రీడా ప్రాంగణంలో గత 17 రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో హకీం 11 జట్టు, బేగ్ 11 జట్టు మధ్య గట్టి పోటీ జరిగింది. బేగ్ 11 టీం 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బేగ్ 11 టీంకు 30,000 రూపాయల నగదు బహుమతిని కొల్లు పునీత్ అందించారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు హకీం బేగ్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, లంకే నారాయణప్రసాద్, గడ్డం రాజు, టీడీపీ నాయకుడు లంకే శేషగిరి, పార్వతి తదితరులు విన్నర్స్ కి సంబంధించి 30,000 రూపాయలు బహుమతి ఇవ్వడంలో కానీ, అదేవిధంగా రన్నర్స్ సంబంధించి 20,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదే 30 రోజుల పాటు ఈ 60 టీంల యొక్క చక్కగా మంచి వసతి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి మంచి కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం. క్రికెట్ అంటే ఎంతో అవసరం రాబోయే తరానికి. ఆల్రెడీ ఇప్పటి నుంచో నడుస్తూ ఉంది, కానీ ఇంకా దీని ప్రభుత్వాలు కానీ ఇలాంటి కొల్లు ఫౌండేషన్ లాంటి అన్ని కూడా సమర్థవంతంగా ముందరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ రంగంలో అందరూ కూడా సెల్ ఫోన్ పట్టుకుని సెల్ ఫోన్ చూసి ఆ యూట్యూబ్ అనో, లేకపోతే ఫేస్బుక్ అనో, వాట్సాప్ అనో, ట్విట్టర్ అనో, లేకపోతే టీవీలోని అట్లా అందరూ కూడా ఆర్టిఫిషియల్ లైఫ్కి అలవాటు పడతా ఉన్నారు. శారీరకానికి అవసరమైనటువంటి ఆరోగ్యానికి ఏదైతే ఉందో ఈ టోర్నమెంట్స్ కానీ ఇట్లాంటి రోజు గ్రౌండ్కి వచ్చి ఆడుకోవడానికి అవకాశాలు ప్రభుత్వం కానీ ఇలాంటి గ్రౌండ్స్ కానీ ఉండటం వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇలాంటి కొల్లు ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందులో విన్నర్స్ గా, రన్నర్స్ గా 2 టీమ్స్ వచ్చాయి. వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంకరేజ్మెంట్ గా ఇచ్చాం. అలానే క్రికెట్ టోర్నమెంట్ తో పాటు ఇంకా వేరే స్పోర్ట్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాం. అందులో ఇప్పుడు కొన్ని రోజుల్లో మీకు వాలీబాల్ కూడా టోర్నమెంట్ పెట్టాలనుకుంటున్నాం. దాని గురించి అనౌన్స్మెంట్ త్వరలోనే ఇస్తాం. ఫౌండేషన్ తరపున ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కోవిడ్ అప్పటి నుంచి జరిగింది. కోవిడ్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఫుడ్ లేక వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నట్టు అన్నా క్యాంటీన్ లాగా మేమే ప్రతి వాళ్ళ ఏరియాకి వెళ్ళి ఎవరికైతే ఆకలి ఉందో వాళ్ళ ఆకలి తీరుస్తుంది జరిగింది. దాంతోపాటు మెడికల్ క్యాంప్ కూడా ఎవ్రీ సండే అనేది చేయటం జరిగింది. ఎక్కడైతే రూరల్లో మనకి మెడికల్ అనేది అంత అవైలబిలిటీ ఉండదు వాళ్ళందరికీ. నెక్స్ట్ స్పర్శ స్కూల్ అనేది రిహాబిలిటేషన్ సెంటర్, ఎవరైతే పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారో, డిసేబుల్గా ఉన్నారో వాళ్ళందరికీ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇవ్వటం జరిగింది. ఇవి ఒకటే కాదు, మరి క్రికెట్ టీములు మచిలీపట్నం నోబుల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క 60 టీములు మరి ఎంతో వాళ్ళ యొక్క ఆటని ప్రదర్శించి ఆట ద్వారా విజేతలైన వాళ్ళకి మరి ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సెకండ్ వచ్చిన వాళ్ళకి 20,000 ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక పేదవాడిని ఆట ద్వారా ప్రోత్సహించాలని కొల్లు ఫౌండేషన్ ద్వారా అనేక మందిని ఈ రోజున పేదవాళ్ళని ఆదుకుంటాం, ఎక్కడన్నా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వైద్యం చేయించడం, విద్య పరంగా ఎవరికన్నా కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చేయించడం, మరి అనారోగ్యంగా పుట్టినటువంటి బిడ్డలు ఎంతో మందికి ఆదుకుంటున్నట్టు కొల్లు ఫౌండేషన్. మరి మనందరం కూడా ఫౌండేషన్కి అండదండలుగా ఉండాలి. దీని వెనకాల ఎంతోమంది కష్టం ఉంది. ఆ టీముల్లో బేగ్ 11 టీం గెలవడం, ఆ టీంకి నేను కెప్టెన్ ఉండడం చాలా సంతోషంగా మేము భావిస్తూ, అదేవిధంగా హసీం 11 కెప్టెన్ ధోనినాథ్ అనే అతను బాగా లీడ్ చేసి రన్నర్స్గా నిల్చున్నాడు. రాబోయే రోజుల్లో
కొల్లు పునీత్ చంద్ర బాబు ఆధ్వర్యంలో వాలీబాల్ అదేవిధంగా ఎన్నో గేమ్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేసే విధంగా ఇందాక ఆయన కూడా కొల్లు ఫౌండేషన్ ద్వారా అనౌన్స్ చేయడం వల్ల చాలా సంతోషంగా భావిస్తూ యువతకి ఆదర్శం, యువత యొక్క మంచి చెడ్డ, యువత యొక్క ఉద్యోగ అవకాశాలు, స్పోర్ట్స్ అన్నీ కూడా ఒక కొల్లు ఫౌండేషన్తో ఈ బందర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. ఇదే స్ఫూర్తిని తీసుకుని యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, సేవా తత్పరతను అందరూ అలవరుచుకోవాలని అంతర్జాతీయ ప్రసంగికులు జాన్ వెస్లీ అన్నారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, సేవా తత్పరతను మానవాళి అలవరుచుకోవాలని అంతర్జాతీయ ప్రసంగికులు జాన్ వెస్లీ అన్నారు. మచిలీపట్నం పెడన ఐక్య క్రిస్మస్ వేడుకలు బందరులో ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కోర్టు సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు వేలాది మంది క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ సిద్ధంగా ఒంటెలను ఊరేగించారు. క్రైస్తవ గీతాలు గానం చేస్తూ సాగిన ఈ ర్యాలీలో మత పెద్దలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కోనేరు సెంటర్లో జరిగిన సభా కార్యక్రమాలలో మత పెద్దలు ప్రసంగించారు. యేసుక్రీస్తు జననం ఒక అద్భుతమన్నారు. బాధితులను రక్షించేందుకే యేసుక్రీస్తు జన్మించాడన్నారు. చర్చిలలో స్టార్లు, యేసుక్రీస్తు జననం సెట్టింగులు అమర్చారు. ఈ కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్, టీడీపీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, బత్తిన దాస్, జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి క్రిస్మస్ ఎన్నైనా జరుపుకోండి, తర్వాత సంగతి. ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో దొరికిపోయినా యేసు ప్రభు కనుక నీ చోటు ఇవ్వకపోతే నీ హృదయంలో ఆ పండుగలన్నీ కూడా వృధా పండుగలే. కానీ యేసయ్యకి నీ హృదయాన్ని తెరిచి, నా హృదయంలోకి రండి ప్రభువా, ఆనాడు బెత్లెహేములో పుట్టిన నీవు ఈ రోజు నా హృదయంలో పుట్టండి నువ్వు చెబితే దిస్ ఈజ్ యువర్ క్రిస్మస్, ఇది నీ పండుగ, యేసయ్య నీ హృదయంలోకి వస్తారు. ఆయన ఎవ్వరిని ద్వేషించేవాడు కాదు. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య తన మహిమతో మనం నింపాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి వర్తమానాన్ని మీ హృదయంలో కలిగి ఉండండి. నిజమైన క్రిస్మస్ జరుపుకోండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మాకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి, నిజమైన ప్రేమను నిర్వచించడానికి, సిలువలో మా కోసం మరణించడం ద్వారా నీ ప్రేమను మీరు వెల్లడి చేశారు నాయన, నీ కొందనాలు. అంత మాత్రమే కాదు, మమ్మల్ని అందరినీ కూడా పాప బానిసత్వం నుండి, పాప బంధకాల క్రిస్మస్ కార్యక్రమాన్ని చేశారు. దైవజనుల వాక్యం ద్వారా మరి క్రిస్మస్ అంటే, నిజమైన క్రిస్మస్ అంటే మన హృదయాన్ని మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి, యేసయ్యని మనలో చేర్చుకోవాలి. ఈ విషయాన్ని ఎంతో చక్కగా చెప్పారు. అలా 50 ఏళ్ల క్రితం యేసయ్య మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా కుటుంబం ఎంతో మార్పు చెందింది. అలా నాలో ఎంతో మార్పు చెందింది. మీలో కూడా మార్పు కావాలంటే ఆ యేసయ్యని చేర్చుకోవాలని. అలాగే కొల్లు రవీంద్ర గారు ఈ రోజున మరి పైకి రాకపోవడం కారణం అలా సొంత అన్నగారు కాలం చేయడం వల్ల రాలేకపోయారు. ఆయన మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పమన్నారు. మీ అందరికీ కూడా తిండి విషయంలో కూడా కరువు కాటకాలు ఉన్న రోజుల్లో కూడా మా చిన్నతనం నుంచి కూడా చరిత్ర చెప్పేది ఏమిటంటే, ఆర్థికంగా స్థితిపరులైన యూరప్ కంట్రీస్ నుంచి, ఇతర చోట్ల నుంచి ఈ క్రిస్టియన్ మిషనరీస్ నుంచి వచ్చే ధాన్యం ఆ రోజుల్లో ప్రపంచ ప్రజలు పేదరికంని తిండి తినే అవకాశం కలగజేశారు. అలాగే విద్యా బోధన వల్ల కోట్లాది మంది చదువుకోగలిగారు. ఏ మతమైనా కూడా మానవుడి యొక్క మనుగడ కోసం పనిచేయాలా. అలా పనిచేయడంలో మరి క్రిస్టియన్ సంస్థలు ముందున్నాయి. మాకు చిన్ననాటి నుంచి కూడా ఈ క్రిస్టియన్ స్కూల్స్లో చదవటం కానీ, మాకంతా వరసలు పెట్టి పిలుచుకునే కుటుంబాలు మనలో ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా మేమున్న ఇంటి ఎదురుగానే పెద్ద చర్చి, దాంట్లోనే మరి కొనకళ్ళ నారాయణరావు గారు కానీ మేము కానీ అందరూ కూడా ఆటలు పాటలన్నీ కూడా చర్చిలోనే నడిచాయి. అలాగే మేమున్న ఇంటి పరిసరాలన్నీ కూడా మన క్రిస్టియన్సే. ఏ వివాదాల్లో ఉండరు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు.
రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నట్లు ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047కు విజన్ 2047 శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి రావడం వలన యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. పరిశ్రమలు నెలకొల్పే వారికి ప్రభుత్వం సరళీకృత విధానాలు అవలంబిస్తోందన్నారు. సింగపూర్, ఒక మలేషియా, ఒక అమెరికా, ఒక చైనా లాంటి దేశాలకి ధీటుగా ఒక రాష్ట్రంలో ఒక నగరాన్ని తీర్చిదిద్ది ఆ పారిశ్రామికంగా ముందర తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఈరోజు ఏపీఐసీ చైర్మన్గా నాకు ఇచ్చిన తర్వాత కూడా చూస్తాను. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారి నేతృత్వంలో మొన్నే మనం చూసాం ఆర్షల్ మిట్టల్ సంబంధించి సుమారుగా 60,000 కోట్ల రూపాయలతోటి ఒక పారిశ్రామికానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ మనకి నక్కపల్లిలో ప్రారంభించడానికి వాళ్ళకు కూడా 2,200 ఎకరాలు ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎన్నో విషయాలు, ఒకటి ఒక పక్కన గూగుల్ని తీసుకురావడం, ఒక పక్కన టాటా వారితో మాట్లాడడం, టాటా సంబంధించి టాటా డేటా సెంటర్ కానీ, అదేవిధంగా లుల్లు కానీ, ఒక పక్కన అదేవిధంగా బీపీసీఎల్ కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక పక్కన రిలయన్స్ సంబంధించి కానీ ఎన్ని గ్రీన్ ఎనర్జీ కానీ పాలసీస్ ఎన్నో తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితి, ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అనే విధంగా ప్రతి ఒక్కటిని కూడా ఈరోజు పాలసీస్ కూడా తీసే ఇండస్ట్రీస్కి సంబంధించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.